ఏపీలో చంద్రబాబు గారి నియోజకవర్గం కుప్పంలో 'పుష్ప 2' మూవీ రన్ అవుతున్న థియేటర్స్ని సీజ్ చేసిరని ఒక వార్త వచ్చింది. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇలాకా కుప్పం. కుప్పంలో లక్ష్మి, మహాలక్ష్మి అని 2 థియేటర్లు ఉన్నాయి. టీడీపీ సీనియర్ నేతకి చెందినటువంటి థియేటర్లు. ఓకే. ఈ థియేటర్లకి రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు వచ్చి. విషయం ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఒక పెద్ద సినిమా బాగా రిలీజ్ అయ్యిందనుకో దేశవ్యాప్తంగా, లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా పడున్న థియేటర్లు కొన్ని ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అది ఆ సినిమా అందులో ఆడించుకొని వచ్చే చిల్లరతో లైసెన్స్ రెన్యువల్ చేయించుకుంటారు. అంటే ముందే చేయించుకుంటే వాళ్ళ దగ్గర కొంచెం పెట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి లాభం వస్తుందేమో వచ్చి దాన్ని రొటేట్ చేద్దాం అనుకుని ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలా పాపం మా పెద్ద మనిషి అలా అనుకున్నాడు. ఇంతలో ఎస్ఓటీ అధికారులు ఏం చేస్తారంటే దేశవ్యాప్తంగా సినిమా రిలీజ్ అయింది, అందరూ బాగా ఆడింది అంటున్నారు, వీళ్ళేమో కలెక్షన్లు కోట్ల అంటున్నారు. తీరా చూస్తే 18% ట్యాక్స్ కట్టాలి కదా, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. పైగా మల్టీప్లెక్స్కి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ కడుతున్నారా లేదా, రెన్యువల్ చేయించుకున్నారా లేదా. నువ్వు రెన్యువల్ చేయించుకుంటేనే వాళ్ళకి వర్కౌట్ అయ్యిద్ది. ఎస్ఓటీ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకోవాలి, దానికంటూ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సినిమా ఆడింది 100 కోట్లు వచ్చాయనుకో, నువ్వు ఇక్కడ చెప్తావు పోస్టర్లో 250 crores 550 crores అని వేస్తున్నావు, 1000 crores అని వేసేసుకుంటావు ఓవరాల్గా. ఆయన వస్తాడు, 18% ట్యాక్స్ ఇవ్వాలిగా. ఇప్పుడు 100 కోట్లు అంటే 18 కోట్లు వాళ్ళకే ఇవ్వాలి. ఆయన వస్తాడు, ఆయన వచ్చి ఏమయ్యా ట్యాక్స్ అంటే నిర్మాత నెత్తి మీద తడిగుడ్డ వేసుకుని ఏం రాలేదండి పోయాయి. అదేంటి పోస్టర్లు అన్నీ ఫ్యాన్స్ వేసారండి వాళ్ళ ఇష్టం, మాకైతే ఏమి రాలే అంటాడు. అక్కడ చూస్తేనేమో అట్లా కనబడుతున్నాయి, వీళ్ళు చూస్తేనేమో నెత్తి మీద తడిగుడ్డ వేసుకొని ఉన్నారు, ఆ థియేటర్లు చూస్తేనేమో ఫుల్గా ఉన్నాయి. ఇట్లా కాదు అని చెప్పేసి లాస్ట్ టైము ఏపీ ప్రభుత్వం టికెట్ రేటు తగ్గించింది. అంటే గవర్నమెంట్ అమ్ముద్ది పోండి, మీరు అమ్ముకోవడానికి వీల్లేదని, మీరు ట్యాక్స్లు కట్టట్లేదు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఎస్ఓటీ అధికారులు కొంచెం తనిఖీలు చేస్తున్నారు, అందరికీ లైసెన్స్లు ఉన్నాయా లేవా. లైసెన్స్ లేకుండా నడిపిస్తే ఒక వార్నింగ్ ఇస్తారు, ఇమీడియట్గా రెన్యువల్ చేయించుకోండి అని. సో కుప్పంలో ఇదే జరిగింది. ఇప్పుడు దీన్ని ఎవరు కూడా ఇంకోలాగా అనుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు కావాలనే పుష్ప మీద పగబట్టాడనో అవి ఎవ్వరికి ఏమీ ఉండదు. లైసెన్స్ లేకుండా థియేటర్ నడపడం తప్పే కదా. ఇప్పుడు డేట్ అయిపోయిన వెహికల్స్ని రోడ్ల మీద దిపితే పట్టుకోరు, అంతే కదా. 15 years అయిపోతుంది, ఆయన దాన్ని రెన్యువల్ చేయించుకోవచ్చు ఇంకో 5 ఏళ్ళకి, వీళ్ళు చేసుకొచ్చావరు. అలాగే తిరుగుతా ఉంటారు, పట్టుకుంటారు కదా. ఇది కూడా అంతే, దాన్ని పెద్ద ఇది చూడాల్సిన అవసరం లేదు, ఎవరిని కావాలని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. అయితే విషయం ఏంటంటే Pushpa 2 ప్రదర్శించబడే 2 థియేటర్స్ సీజ్ అయ్యేసరికి అభిమానులు కొంచెం ఫీల్ అవుతున్నారు. ఆల్రెడీ టికెట్ అంటే టికెట్ కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, నువ్వు రేట్ వెనక్కి ఇస్తా అంటే కుదరదు వాళ్ళకి, వాళ్ళు సినిమా చూడాలి అప్పుడు అంతే, పైగా వీకెండ్. ఇది వాళ్ళ ప్రాబ్లం.